రష్మిక లీడ్ రోల్లో నటించిన లేటెస్ట్ మూవీ ది గర్ల్ ఫ్రెండ్. రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో దీక్షిత్ శెట్టి హీరోగా నటించారు. ఈ మూవీ నవంబర్ 7న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు మేకర్స్. రష్మిక సైతం ప్రమోషన్స్ లో దూసుకెళ్తోంది. ఇటీవలే బిగ్ బాస్ షోలోనూ సందడి చేసింది. తాజాగా ది గర్ల్ ఫ్రెండ్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నెటిజన్స్ తో చిట్ చాట్ నిర్వహించింది. రష్ అవర్ పేరుతో ట్విట్టర్ వేదికగా ప్రశ్నలు అడగాలని అభిమానులను కోరింది. దీంతో ఓ నెటిజన్ కొంచెం విభిన్నమైన ప్రశ్న వేశాడు. వీలైతే మీరు ప్రభాస్ తో కలిసి నటిస్తారా? అదే జరిగితే థియేటర్కొచ్చి నా శవాన్ని కలెక్ట్ చేసుకో రష్షు ఫన్నీగా అడిగాడు. దీనికి స్పందించిన రష్మిక, ప్రభాస్ తో నటించడం నాకు కూడా ఇష్టమేనంది. ఈ మెసేజ్ ప్రభాస్ సార్ కూడా చూస్తారని ఆశిస్తున్నా. తామిద్దరం కలిసి భవిష్యత్తులో నటిస్తే నా కెరీర్లో చాలా ప్రత్యేకంగా నిలవనుంది అంటూ రిప్లై ఇచ్చింది. ఇది కాస్త వైరల్ కావడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా గతంలో ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ కాంబోలో వస్తున్న సినిమాలో రష్మికను సంప్రదించారని వార్తలొచ్చాయి. కానీ చివరికి బాలీవుడ్ భామ యానిమల్ బ్యూటీ తృప్తి డిమ్రీ ఆ ఛాన్స్ కొట్టేసింది. యానిమల్ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఇటీవలే థామా మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ముద్దుగుమ్మ సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో మరోసారి అలరించేందుకు వస్తోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.